అంతేగాని రెడ్డిలు అనే అవకాశాలు వచ్చినాయని నేను అనుకోను. అప్పుడు కూడా చాలా మందికి అర్హత ఓన్లీ రెడ్డి అనే ట్యాగ్ ఉండడం మాత్రమే, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి ప్రజాసేవ చేయకుండా ఆల్ ఆఫ్ సడన్ గా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. బీసీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. భువనగిరి ఎగ్జాంపుల్, భువనగిరి తీసుకుందాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు గతంలో ఆయనకున్న అర్హత గానీ పార్టీలో ఉండొచ్చు, బట్ పార్టీలో ఆయన ఎన్నో ఏళ్ళుగా ఉన్నాడు. పార్టీలో ఆయన యూత్ నేషనల్ యూత్ కా నుంచి వచ్చిండు కదా, ఏం అలా లబ్ధి సడన్ గా ఏం రాలేదు. ఆయన నేషనల్ లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక కార్యకర్తగా మాత్రమే ఉన్నాడు. అలాంటప్పుడు కార్యకర్తలకు పనిచ్చి టైం ఇచ్చి ఉన్నప్పుడు ఇవ్వాల్సిందే కదా, కార్యకర్తలకు ఇవ్వద్దు అని అయితే లేదు కదా. కార్యకర్తగా ఇచ్చారు, రైట్, మీరు ఇప్పుడు అన్నమాట కరెక్ట్. ఒక కార్యకర్తగా ఇచ్చిండొచ్చు, రెడ్డి అని ఇవ్వలేదు. రెడ్డి అని ఇచ్చిరని నేను అనుకోవట్లేదు, కార్యకర్తగా ఇచ్చారు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. మాత్రమే ఇచ్చిందనేది ఆయన రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు నుంచి ఉన్నారు. ముందు నుంచి ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి కదా, కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కదా. రేవంత్ రెడ్డి గారికి దగ్గర అని అంటే ప్రజలైతే రేవంత్ రెడ్డి గారికి దగ్గర అని గెలిపారు కదా. వేసిన ఓట్లన్నీ మొత్తం రెడ్డిది మాత్రం వేయలేదు కదా. అక్కడ భువనగిరిలో మొత్తం రెడ్లే ఉన్నారా? బీసీ జనాభానే ఎక్కువ అసలు చెప్పాలంటే అక్కడ. మరి రెడ్లు అందరూ ఎందుకు వేస్తారు? వేయరు కదా. మరి బీసీలు ఎందుకు వేసిండ్రు ఓట్లు? వ్యక్తిని చూసి వాళ్ళు చేసే పనిని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు గెలుపు ఓటమిలో నిర్ణయించాల్సింది మనం కాదు, అంతే కదా. గెలుపు ఓటమిలో నిర్ణయించాల్సిన వల్ల మనం కాదు, ప్రజలు కదా గెలిచింది కదా. అవకాశం చాలా చోట్ల బీసీలకు, ఇప్పుడు బీసీకి కూడా ఇప్పుడు బీజేపీ నుంచి బీసీలకు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ నుంచి కొన్ని బీసీ రిజర్వేషన్స్ లలో పోయి అయితే రెడ్డి అయితే పోటీ చేయలేడు కదా. చేస్తారా? చేయలేరు కదా. బీసీ రిజర్వేషన్స్ లలో బీసీలే పోటీ చేయాలి. గెలుపు అన్ని పార్టీల నుంచి కూడా బీసీలో ఉంటారు ఆ రిజర్వేషన్స్ లలో. ఎవరో ఒక బీసీ గెలవాల్సిందే. అలా గెలిచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక్క రెడ్డిలోనే టార్గెట్ చేసి మాట్లాడడం అంటే ముందు నుంచి కొంత ఉంది. రెడ్డిలది రాజ్యాధికారం ఉంటదా అంటే ఉంటది డెఫినెట్ గా. అన్ని వదులుకొని పార్టీ కోసమే పనిచేసిన వాళ్ళు, కుటుంబాన్ని వదులుకొని, వాళ్ళ బిజినెస్ లో వదులుకొని, అన్ని వదులుకొని పనిచేసిండ్రు కాబట్టి ఆ డెడికేషన్ తో ఉంటారు. ఇది ఉంటది అంటే ప్రజల్లోకి వెళ్లే మనస్తత్వం, ప్రజలతోని మమేకమయ్యే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కొంత వరకు ఉండొచ్చు. అదేం తప్పు కూడా కాదు కదా, ఉండడంలో తప్పు లేదు. వాళ్ళు బీసీలను తక్కువ చేసి బీసీలో ఉన్న చోట లేదంటే వేరే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పోయి మాదే అనేది కొట్లాడైతే తీసుకోలేదు. రిజర్వేషన్ ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణ ఏర్పడిన నుంచి గానీ ఒక్క బీసీ గానీ ముఖ్యమంత్రి కాలేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మీరున్నారు P5 కి CEO మీరు. ఇప్పుడు నేను మీ ప్లేస్కి రావాలంటే రాగలుగుతానా? నేను ఎందుకు రాలేదు? పద్మారెడ్డి V5 CEOగా ఎందుకు కాలేదు అంటే నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడతారు. అంత మాత్రం నేను ఇవ్వగలుగుతానా CEO అని? మీరే అవుతారు. అది ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటది. అంత మాత్రాన సీఎం ఎందుకు కాలేదు అంటే ట్రై చేయండి, నెక్స్ట్ అవుతారు. టాలెంట్ లేదని నేను అనను. వాళ్ళు రావాల్సిన అంటే వచ్చే అవకాశం ఉంటే అందరు కలిసి కొట్లాడండి, రేపు చెయ్యండి. మరి సీఎం గారు అన్నారు కదా, ఒకసారి కేసీఆర్ గారు అన్నారు కదా చేస్తా అని. చేయాల్సి ఉండే, ఎవరు వద్దన్నారు? మేమైతే అడ్డుకోవట్లేం కదా, మీరు రావద్దని మేము చెప్పట్లేం కదా. కాకపోతే కొన్నేళ్ల నుంచి పరిపాలిస్తున్న వాళ్ళు రెడ్లు కావచ్చు, వాళ్ళకి అవగాహన ఉండొచ్చు. ఒక రాజ్యాన్ని పాలించాలి అంటే, ఒక రాష్ట్రాన్ని పాలించాలంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, దానికి చాలా ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి. దాంట్లో రెడ్డిలు ముందు నుంచి రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితే చేయగలుగుతారు అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అంతేగాని ఎస్సీ ఎస్టీ వాళ్ళని మేము కావద్దనో, బీసీ వేరే క్యాస్ట్ వాళ్ళని కావద్దనో మేము చెప్పట్లేదు. బహుజనులకు మీరు చెప్పే దాని ప్రకారం బహుజనులకు ఆలోచన శక్తి తక్కువ. నో, మళ్ళీ మీరు ఇక్కడ రాంగ్ పోర్ట్రేట్ చేస్తారు, పబ్లిక్ కి రాంగే తీసుకెళ్తారు. అది కాదు నేను అన్నది అని అంటలేను, నేను అట్లానే అంటలేను. కానీ ఇక ముందు ఇప్పుడు ఇప్పటి వరకు చేసిండ్రు, రెడ్లు చేసిండ్రు అని అంటున్నారు కదా. సరే, ఇక ముందు చెయ్యండి మీరు, మేము ఇస్తాం. మేమేమి కావాలని తీసుకోలేదు కదా, తీసుకోవట్లేము కదా. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది ఇక్కడ ఉన్న రెడ్లందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు కదా. పైన కేంద్రం నుంచి కదా ఆయనకు సీఎం పోస్ట్ వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది కదా. ఢిల్లీలో అయితే రెడ్డినా వాళ్ళని చూసి ఇయ్యారు కదా. అది వాళ్ళకు ఉన్నది కెపబిలిటీ ఉంది కాబట్టి మరి వాళ్ళలో కూడా ఉంటాయి ఎవరికైనా కానీ. ఇప్పుడు రెడ్లు లేరా? మరి ఇంతకు ముందు ఉన్న రెడ్లు చాలా మందే ఉన్నారు. అట్లంటే కాంగ్రెస్ లో అందరికి ఇచ్చారా? ఇయ్యలేదు, ఆయనకి ఇచ్చారు.
ఎవరికొకరికి ఇవ్వాలి కాబట్టి ఇస్తారు కానీ రెడ్డినా కాదా అని అయితే చూసి ఇస్తారని నేను అనుకోను. ఈవెన్ మంత్రి పదవుల్లో కూడా సగం అట్లీస్ట్ సగానికి అయినా మంత్రి పదవులు మంత్రి పదవుల్లో సగానికి లేవు అంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. వీళ్ళు ఎన్నిసార్లు గెలిచిండ్రు, ఎంత కెపాసిటీ ఉంది వీళ్ళకి, ఎన్ని ఓట్లతో గెలిచిండ్రు, ఇవన్నీ చూసుకొని ఇస్తారా? ఎట్ ఏ టైం ఈ రోజు రాగానే ఈ రోజు మంత్రి పదవి ఇచ్చేస్తారా? మీరు చెప్పండి. ఇవ్వరు కదా. పార్టీని పట్టుకొని సేవ చేసిన వాళ్ళు, పార్టీ జెండా మోసి భుజాలు కాయలు కలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవ్వాల్సి ఉండే కదా ఆ మంత్రి పదవులు ఇచ్చేదైనా ఏదైనా కానీ. కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డిదే నడుస్తుందని నేను అనుకోను. పైన ఉంటుంది వాళ్ళకు ఒక పార్టీ ఉంటుంది, అధిష్టానం ఉంటుంది, వాళ్ళే కదా ఇచ్చేది. వాళ్ళు రెడ్డిలు చూసి ఇస్తురా, ఇంకోటి చూసి ఇస్తురా, ఎందుకు ఇస్తురు అనేది వీళ్ళ కెపాసిటీ ఉంది కాబట్టి ఇస్తురేమో, కేపబిలిటీ ఉంది కాబట్టి ఇస్తురేమో, అట్లా కూడా అనుకోవచ్చు కదా మనము. అంటే మీరు ఏమంటారు అంటే దీన్ని వీళ్ళకి లేదేమో అని అంటుండ్రు. తెచ్చుకోండి, తెచ్చుకోండి, కెపాసిటీ ఢిల్లీకి పోండి, రాజకీయం చేసుకోండి, తెచ్చుకోండి. ఎవరు అంటున్నారు? వద్దనైతే మేము అయితే ఆపట్లేం కదా. ఇది పోటీ ప్రపంచం, ఎవరైనా పోటీ పడవచ్చు, కులాలకు అతీతంగా పోటీ పడవచ్చు, ఏ కులమైనా పోటీ పడవచ్చు, ఏ మతమైనా పోటీ పడవచ్చు. తెచ్చుకోగలిగితే తెచ్చుకోవాలి.